ఇవాళ నైట్ 11 తర్వాత వస్తున్న ఇంపార్టెంట్ డేటా యుఎస్ మార్కెట్స్ నే కాదు ఇండియన్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు ఎంత తగ్గుతాయనే దాన్ని బట్టి యుఎస్ సెంట్రల్ బ్యాంక్ కు సంబంధించిన చైర్మన్ ఒక పదవి ఆధారపడి ఉంటుందని స్టేట్మెంట్ చేశారు. ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఈ డేటాని ఫస్ట్ మాట్లాడుకుంటూ సిల్వర్ రికార్డ్ హైస్ ని టచ్ చేస్తుంది. ఇవాళ ఒక కేజీ వెండి 1,90,000 రూపాయలకి వెళ్ళింది. బంగారం అక్కడే ఉంది కానీ వెండి మాత్రం పెరుగుతూ రికార్డ్ హైస్ ని కొడుతూ ఉంది. దానికి రీజన్స్ ఏంటి అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఖచ్చితంగా నెగటివ్ లో ఉంటాయి కదా, కానీ కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ నాటికి అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక సంవత్సరం నాటికి 20% పైగా మార్కెట్ బ్రాడర్ మార్కెట్ పెరుగుతుందనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళనే కాదు మెక్వైర్ వాళ్ళు ఉన్నారా, ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్లోబల్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళు కూడా నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ వ్యూ తో ఈ సంవత్సరం 2026 మార్కెట్ బాగా పెరుగుతుందనే ఒక అభిప్రాయాన్ని ఇవాళ వ్యక్తం చేయడం జరిగింది. వీళ్ళిద్దరు అసలు మార్కెట్స్ గురించి ఏమంటున్నారో కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఈవెన్ యుఎస్ నుంచి డెలిగేట్స్ ఇండియాకి వచ్చారు ట్రేడ్ టాక్స్ పరంగా అనుకుంటున్నామా, వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ బెస్ట్ ఎవర్ ఆఫర్ మాకు ఇండియా ఇచ్చింది అని. యూజువల్లీ ఇది మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవాలి బికాస్ యుఎస్ లో ఉంటున్న వాళ్ళే అంటే ఈ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ బెస్ట్ డీల్ ఇచ్చింది మాకు ఇండియా అంటే దాని అర్థం ఇంకా ట్రేడ్ డీల్ అవ్వాలనే కదా. బట్ ఈవెన్ ఈ అప్డేట్ తర్వాత కూడా మార్కెట్ కొంత పెరిగింది కరెక్టే, బట్ దాని తర్వాత డీప్ గానే ఫాల్ అయింది. సో ఆ డేటా అండ్ ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ డేటా కనిపిస్తుంది. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడాలి. 20-day మూవింగ్ యావరేజ్ నిఫ్టీ అలాగో బ్రేక్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తుండేది, అది ఇవాళ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చింది. ఇంకా నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ లెవెల్స్ గా మనం చూడాలి. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరే మార్కెట్ ఇవాళ కూడా హోల్డ్ అయింది కాబట్టి ఫర్దర్ మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవచ్చు లెవెల్స్ పరంగా అనేది కూడా మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా ఉన్న డేటా మార్కెట్ పాజిటివ్ ను ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసింది. 25 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కట్ ఉంటుందని ఇవాళ నైట్ 11:30 11:45 అరౌండ్ మనకు అప్డేట్ వస్తుంది. అది 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అంతట్లో కూడా మీకు హాకిష్ రేట్ కట్ అనేలా ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. దాని మీనింగ్ హాకిష్ అంటే నెగిటివ్ రేట్ కట్ అనమాట. నెగిటివ్ రేట్ కట్ ఏంటి అంటే ఆ రెండింటిని విడివిడిగా చూడాలి. హాకిష్ గా ఉంటూ రేట్ కట్ చేస్తుండడం. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తాం, వడ్డీ రేట్లు కట్ చేస్తాం, అది ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదే, కానీ స్టేట్మెంట్స్ హాకిష్ గా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అనుకుంటుంది. ఎకానమీ పరంగా, నెక్స్ట్ రేట్ కట్స్ పరంగా, ఇన్ఫ్లేషన్ పరంగా డాట్ ప్లాట్ అని ఒకటి ఉంటుంది. కమింగ్ టైమ్స్ లో ఎలాంటి వడ్డీ రేట్లు కట్ ఉంటుందనే ఒక అంచనాలతో వాళ్ళ వ్యవహార శైలి కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రొజెక్షన్ అనమాట, ఏలో ముందుకు వెళ్తారని దాని పరంగా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయని మార్కెట్ అనుకుంటుంది. సో 25 బేసిస్ పాయింట్స్ కట్ రావడం సర్ప్రైజ్ కాదు. హాకిష్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ రాకపోవడం, జస్ట్ న్యూట్రల్ గా మాట్లాడుతూ గతంలో చేసిన స్టేట్మెంట్స్ చేస్తూ వడ్డీ రేట్ ని కట్ చేయడం అనేది మార్కెట్ కి బిగ్ పాజిటివ్. బులిష్ గా ఏదైనా స్టేట్మెంట్స్ అంటే దాన్ని డవిష్ అంటారు. హాకిష్ అంటే నెగిటివ్, డవిష్ అంటే పాజిటివ్. ఆ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చాయంటే ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి, పవల్ గారి దగ్గర నుంచి, అది మార్కెట్స్ ని సూపర్ పాజిటివ్ గా మారుస్తుంది. జస్ట్ 25 బేసిస్ పాయింట్స్ కట్ విత్ హాకీ స్టేట్మెంట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే కాబట్టి బిగ్ రియాక్షన్స్ ఏం మనకి మార్కెట్ లో కనిపించవు. సో కాబట్టి ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తారనేది మనం చూడాలి. అండ్ ఈవెన్ ఇలాంటి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా, ఏదైనా బిగ్ చేంజెస్ ఉన్నా, అది నేను మీకు మన వాట్సాప్ ఛానల్లో నైట్ ఎలాగో నేను మేల్కొని ఈవెంట్ అంతటిని కవర్ చేస్తాను, తన ప్రెస్ కాన్ఫరెన్స్ ని కూడా చూస్తాను. కాబట్టి ఆ టైంలో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉండి మార్కెట్స్ రియాక్ట్ అయ్యే ఈవెంట్ ఉంటే అది నేను మీకు అప్డేట్ చేస్తాను. దాని ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫెడ్ మీటింగ్ ఉంటూ ఉండడం, ట్రంప్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. లిట్మస్ పేపర్ ని తీసుకొని pH ని మనం కొలుస్తూ ఉంటాం కదా, ఈవెన్ ఎసిడిక్ గా ఉందా, లేకపోతే న్యూట్రల్ గా ఉందా, ఇంకా లేకపోతే ఆల్కలైన్ గా ఉందని టెస్ట్ చేస్తుంటారు కదా. అలా ఇప్పుడు నాకు వడ్డీ రేట్లు ఎలా కట్ అవుతాయి కమింగ్ టైమ్స్ లో, వడ్డీ రేట్ ఎంత త్వరగా కట్ చేసి నా బారోయింగ్ కాస్ట్ ని, మేము కడుతున్న వడ్డీని, గవర్నమెంట్ కడుతున్న వడ్డీని ఎంత త్వరగా కిందకి తగ్గిస్తారనే దాన్ని బట్టే నెక్స్ట్ ఫెడ్ చైర్మన్ ఎవరనేది ఆధారపడి ఉంటుందనేలా ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ తను అలా స్టేట్మెంట్స్ చేశారో లేదో, నువ్వే నెక్స్ట్ ఫెడ్ చైర్మన్ అని రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ వచ్చి ఈ కెవిన్ హ్యాజెంట్ అనే అతన్ని మాట్లాడారనమాట. తనే పొటెన్షియల్ ఫెడ్ చైర్మన్ అని. వెంటనే ఇంకా తను బయటకు వచ్చి 25 బేసిస్ పాయింట్స్ కాదు, దానికి మించి రేట్ కట్ చేసే అవకాశం ఉంది, దెర్ ఇస్ అ మోర్ రూమ్ టు కట్ ద రేట్స్ మోర్ దాన్ 25 బేసిస్ పాయింట్స్ అనేలా తను కూడా స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ చేసినా ఒక్క ఫెడ్ చైర్మన్ అనుకుంటేనే వడ్డీ రేట్లు కట్ అయిపోవు. మొత్తం కమిటీ ఉంటుంది, టీమ్ మెంబర్స్ ఉంటారు, ఓటింగ్ ఉంటుంది, వాటన్నిటి తర్వాతే వడ్డీ రేట్ కట్ ఉంటుంది. కాబట్టి ఫెడ్ చైర్మన్ ని మార్చినా సరే ఆ కమిటీలో ఉంటున్న మెంబర్స్ ఏం అనుకుంటున్నారనే దాన్ని బట్టి ఫైనల్ అవుట్కమ్ ఉంటుంది. బట్ ఫెడ్ చైర్మన్ మారుతున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ కంప్లీట్లీ డెసిషన్ వన్ మ్యాన్ ఎక్కడ తీసుకోరు. సో ఫైనలీ ఈ ఫెడ్ ఒక ఈవెంట్ ఇవాళ 11:30 11:45 అరౌండ్ అప్డేట్ అవుతుంది. కానీ దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ అయ్యేసరికి 12:31 వరకు అవుతుంది. ఇక సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. రికార్డ్ స్థాయిలో సిల్వర్ అయితే పెరిగింది ఇవాళ. ఫైనల్ గా
గోల్డ్ అలానే ఉంటున్నా సిల్వర్ మాత్రం స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతుంది. రీజన్స్ ఏంటని చూస్తే ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ కట్ కారణంగా సిల్వర్ పెరిగింది అంటున్నారు, కానీ దాని కారణంగా అయితే గోల్డ్ కూడా పెరగాలి రేట్ కట్ కారణంగా అనుకుంటే. డాలర్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో వీక్ అయింది, దాని కారణంగా పెరిగింది అంటున్నారు. బట్ అలా అయితే గోల్డ్ కూడా పెరగాలి. ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసి చూస్తే సిల్వర్ ని సెక్షన్ 232 అండర్ లో పెడతారు యుఎస్ వాళ్ళు అనేలా. క్రిటికల్ మినరల్స్ లో ఈ సిల్వర్ ని సెక్షన్ 232 అండర్ లో పెడితే ఫర్దర్ గా సిల్వర్ రిలేటెడ్ గా అది స్ట్రాంగ్ డిమాండ్ ని పెంచుతుందనేలా ఊహాగానాలు మీరు చూస్తే యాహూ ఫైనాన్స్ లో అండ్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ బిజినెస్ స్టాండర్డ్ లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ యుఎస్ కి సంబంధించిన జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో కాపర్ ని సిల్వర్ ని క్రిటికల్ మినరల్ లిస్ట్ లో యాడ్ చేస్తుండడం సిల్వర్ ని రీసెంట్ టైమ్స్ లో పెంచుతుంది. ఈవెన్ కాపర్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుందని కూడా మార్కెట్ లో కంపేర్డ్ విత్ గోల్డ్ ఎందుకు సిల్వర్ పెరుగుతుందన్న దాని రిలేటెడ్ గా వెతుకుతున్నప్పుడు డేటా కనిపిస్తుంది. సెక్షన్ 232 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ అనుకుంటాను, దాంట్లో యాడ్ చేస్తారు సిల్వర్ ఇలా మార్కెట్ లో ఉంటున్న అంచనాలు. యుఎస్ కి సంబంధించిన జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా కాపర్ ని సిల్వర్ ని రెండింటిని కూడా క్రిటికల్ మినరల్ లిస్ట్ లో యాడ్ చేసినప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ గా సిల్వర్ లో ఇంటర్నేషనల్ గా డిమాండ్ కనిపిస్తుందని కూడా మార్కెట్ లో డేటా అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఈటీఎఫ్ రిలేటెడ్ గా కూడా గోల్డ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఈటీఎఫ్ బయింగ్ యాక్టివిటీ 55% పడిందని చెప్పానా. సో ఈటీఎఫ్ రిలేటెడ్ గా పెట్టుబడులు గోల్డ్ లో తగ్గాయి, కానీ సిల్వర్ లో నవంబర్ నెలలో ఎలాంటి డేటా ఉందో డిసెంబర్ నెలలోనూ అలాంటి డేటానే ఉంది. ఈవెన్ దానికి ముందున్న దానికంటే కూడా నవంబర్ లో స్ట్రాంగ్ యాక్టివిటీ ఉందని సుమారుగా 487 కోట్ల దగ్గరగా నవంబర్ లో జరిగితే సిమిలర్ యాక్టివిటీ డిసెంబర్ లో కూడా కంటిన్యూ అవుతుందనేలా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈటీఎఫ్ రూపంలో కూడా స్ట్రాంగ్ గా పెట్టుబడులు ఉంటున్నాయనే డేటా కూడా ప్రెసెంట్ మార్కెట్ లో కనిపిస్తుంది. ఇవి సిల్వర్ ని కంపేర్డ్ విత్ గోల్డ్ సపోర్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్. బట్ ఇది ఇంకొకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను, పెరుగుతుంది కదా సిల్వర్ పెరగడానికి కారణాలు మాట్లాడుకుంటున్నాం కదా అని సిల్వర్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతాం అనుకుంటుంటే అది స్మాల్ క్యాప్ లానే పడుతున్నప్పుడు కూడా అలానే పడుతుంది, మళ్ళీ పెరుగుతున్నప్పుడు అలానే పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ ఈజ్ లైక్ ఎ లార్జ్ క్యాప్, పెరగట్లేదు కదా అని అది వీక్ అని కాదు, పెరిగితే స్టేబుల్ గానే పెరుగుతుంది, ఒక సాలిడ్ నేచర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. టూ మచ్ వోలటాలిటీ లైక్ సిల్వర్ లా గోల్డ్ లో అంత వోలటాలిటీ ఉండదు. కాబట్టి ఆ డిఫరెన్స్ ని అర్థం చేసుకోండి. ఎందుకంటే పెరుగుతుంటే గతంలో కూడా చెప్పాను, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎవరు ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. ఈవెన్ పడుతున్నా సరే లాజిక్స్ మన మైండ్ లోకి అంత ఈజీగా వెళ్ళవు, బికాస్ మన కళ్ళ ముందు లాస్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సిల్వర్ లో ఆ వోలటాలిటీ ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మాత్రమే ఇటువంటి స్టెప్స్ అయినా తీసుకోవాలి. ఒకవేళ సిల్వర్ రిలేటెడ్ గా మోర్ డేటాని చూడాలనుకుంటే, అసలు సిల్వర్ ఎందుకని రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుందన్న క్లారిటీ కావాలనుకుంటే కొన్ని నెలల క్రితం చేసిన ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్స్ పరంగా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెగోషియేటింగ్ టీమ్ ఆల్రెడీ ఇండియాకి వచ్చిందని, కంటిన్యూస్ గా టాక్స్ ప్రోగ్రెస్ లోనే ఉన్నాయని, ఇండియా యుఎస్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కి దగ్గరగానే వెళ్తూ ఉందని, ఏదైనా డెడ్ లైన్ చెప్తారా ఈ డేట్ లోపల అవుతుందంటే ఇలాంటి డీల్స్ కి డెడ్ లైన్ చెప్పలేమనే ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. వెరాజ్ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇండియా ట్రేడ్ డీల్ జరగడానికి ఏదైతే ఆఫర్ చేయాలో అది బెస్ట్ గానే మాకు ఆఫర్ చేసిందనేలా కూడా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇవాళ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మరి బెస్ట్ గానే ఆఫర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ట్రేడ్ డీల్ కూడా త్వరగానే అవ్వాలి. కానీ ఇది ప్రొలాంగ్ అయినంతగా మోస్ట్లీ ఇంకే ఇతర ట్రేడ్ డీల్ కంట్రీతో సంబంధించి యుఎస్ కి ప్రొలాంగ్ అవ్వలేదు. ఈవెన్ చైనాతో కూడా మరి ఇంత ప్రొలాంగ్ అవ్వలేదు. చాలా క్విక్ గానే వాళ్ళు మధ్యలోకి టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొచ్చి ట్రేడ్ ని, వాళ్ళ మధ్యలో ఉంటున్న ట్రేడ్ ని ఎన్హాన్స్ చేసుకున్నారు. కానీ ఇండియా రిలేటెడ్ గానే అలా కొనసాగుతూనే ఉంది. ఈవెన్ యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ ఇయర్ ఎండ్ లోపు అయిపోతుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. కానీ ప్రెసెంట్ కనిపిస్తున్న డేటా ప్రకారం అది ఇయర్ ఎండ్ లో అయ్యేలాగైతే లేదు. ఈవెన్ దీని రిలేటెడ్ గానే పీయూష్ గోయల్ గారు డెడ్ లైన్స్ ని పెట్టుకోలేమనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో యూరోపియన్ యూనియన్ తో జరిగే ట్రేడ్ డీల్ కూడా ఇయర్ ఎండ్ కాదు, నెక్స్ట్ ఇయర్ కే షిఫ్ట్ అయ్యేలానే కనిపిస్తుంది. అండ్ మన మార్కెట్ పరంగా ఉన్న ఇంపార్టెంట్ డేటా చెప్పే ముందు యుఎస్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ సినారియో కనిపిస్తుంది. కనించి కొంత టైం బ్యాక్ ఎన్విడియా కి సంబంధించిన H200 చిప్స్, అంటే ఈ ఎన్విడియా వాళ్ళు తయారు చేస్తున్న చిప్స్ లో హైయెస్ట్ ఎండ్ చిప్స్ అవి H200, దాన్ని చైనాకి అమ్మద్దన్నారు. ఎందుకంటే చైనాలో ఏఐ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిపోద్దేమో, చిప్స్ మన దగ్గరే ఉండని యుఎస్ వాళ్ళు చిప్స్ ని అమ్మనివ్వలేదు. ఎన్విడియా వాళ్ళని సేల్ ని కంప్లీట్ గా జీరో చేయించేస్తారు చైనా వాళ్ళతో. తర్వాత ఏం జరిగింది, చైనా కావాలంటే అమ్ముకోండి, అమ్ముతుంటే ఆ రెవెన్యూ పైన నాకు ట్యాక్స్ కట్టాలి, నాకు ఇన్ ద సెన్స్ యుఎస్ఏ వాళ్ళకి కట్టాలని గవర్నమెంట్ చెప్పింది. సరే దాని తర్వాత గవర్నమెంటే సరే అమ్మాలనుకుంటే అమ్మండిలే అని వదులుతున్నా సరే చైనా వాళ్ళు ఇప్పుడు తీసుకునే స్థితిలో లేరు. చైనా వాళ్ళు ఏదైనా కంపెనీ ఎన్విడియాకి సంబంధించిన H200 చిప్స్ ని వాడదాం అనుకుంటే యాక్సెస్ ని వాళ్ళు తీసుకోవాలనుకున్న, వాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్న పాత్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు, మీ చిప్సే మాకు అవసరం లేదనేలా అందరూ ఆ చిప్స్ ని కొంటారేమో యాక్సెస్ ని లిమిట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉండడం. దీనికి ఆల్టర్నేటివ్ గా కూడా చైనా వాళ్ళు హై అండ్ ప్రాసెసింగ్ చిప్స్ రిలేటెడ్ గా కూడా ఆల్టర్నేటివ్స్ ని వెతుక్కొని ఉంటారని, యుఎస్ రిలేటెడ్ గా డిపెండెన్సీని చైనా తగ్గించుకోవడానికి, యుఎస్ రిలేటెడ్ గా ఏవైతే కంట్రోల్ లో ఉండి లాక్ చేయాలని యుఎస్ ప్రయత్నిస్తుందో దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా ఆల్రెడీ చైనా చేస్తుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు నిఫ్టీ 2026 డిసెంబర్ కంతా నార్మల్ కేసులో 29,120కి, బుల్ కేసులో 32,032కి, బేర్ కేసులో అంటే ద వర్స్ట్ కేసులో
26,208కి వెళ్తుందని చెప్తున్నారు. మీన్స్ బేర్ కేసులో మార్కెట్ 26,200కి వెళ్ళినా ఇక్కడున్న దగ్గర నుంచి మార్కెట్ 2% దగ్గరగా పెరగాలి. బేర్ కేసులో చెప్తున్నారు ద వర్స్ట్ కేస్ అన్ని నెంబర్స్ కానీ మిగిలిన అన్ని సినారియోస్ అన్ని మార్కెట్స్ కి అగైనెస్ట్ గా ప్లే అయితేనే బేర్ కేస్ అనేది అప్లై అవుతుంది. కానీ బేస్ కేస్ నార్మల్ గానే మరి పాజిటివ్స్ జరగాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ సినారియోలోనే నార్మల్ ప్రొజెక్షన్స్ లోనే మార్కెట్ వెళ్తే వాళ్ళు చెప్తున్నది 29,120 అంటే ఇక్కడ నుంచి ఒక 13% దగ్గరగా పెరుగుతుందని చెప్తున్నారు. బుల్ కేసులో అన్ని పాజిటివ్స్ గాని జరుగుతూ వెళ్తే 32,032కి వెళ్తుందని 25% దగ్గరగా 2026లో మార్కెట్ పెరుగుతుందని వాళ్ళ అంచనా. దాని తర్వాత మెక్వార్ వాళ్ళది కూడా చూపిస్తాను. ఈ ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్లోబల్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా ఇస్తున్న టార్గెట్ 30,000 అంటే సుమారుగా ఒక 17% దగ్గరగా పెరుగుతుందని. దానికి వాళ్ళు చెప్తున్న లాజిక్స్ ఏంటి? ఈ రీసెంట్ టైమ్స్ లో మంచిగా ఎర్నింగ్స్ ఉన్నాయని, కంపెనీ నెంబర్స్ బాగున్నాయని, గవర్నమెంట్ సైడ్ నుంచి పాలసీ సపోర్ట్ కనిపిస్తుందని, నిఫ్టీ ఎర్నింగ్స్ గ్రోత్ కూడా 17.6% FY27 లో ఉంటుందని అండ్ 14.8% దగ్గరగా FY28 లో ఉంటుందని, గోల్డ్ కమింగ్ టైమ్స్ లో 2026లో స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్తూ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, టెక్నాలజీ, హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ రంగాలు అన్నిటితో పోలిస్తే అవి ఇంకా ఎక్కువ పెరుగుతాయనే ఒక అంచనాతో వాళ్ళు ఉన్నారని ఇలా చెప్తున్నారు. వెరాజ్ మెక్వర్ వాళ్ళు కూడా 2026 ఎండింగ్ కల్లా నిఫ్టీ 30,000కి వెళ్తుందని, ఎర్నింగ్స్ రికవరీ మార్కెట్ లో కనిపిస్తూ ఉందని, విత్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ మేము ఇండియన్ మార్కెట్ పరంగా మోర్ ఆప్టిమిస్టిక్ గా ఉన్నామని వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ వీళ్ళ చెప్పినంత పెరుగుతుందా, వీళ్ళు చెప్పినంత పెరగదా పక్కన పెడితే, మార్కెట్ లో మనం వన్స్ డబ్బులు పెట్టిన తర్వాత మన కంటి ముందే మార్కెట్ లో పెరగడము చూస్తుంటాం, పడిపోవడము చూస్తుంటాం. కొన్నిసార్లు డీప్ గా పడిపోవడం కూడా విత్ వీక్స్, ఈవెన్ మంత్స్, ఈవెన్ 1-2 ఇయర్స్ పాటు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ని మనం చూస్తాం. లాంగ్ టర్మ్ నుంచి మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ ఫేజెస్ అన్నింటినీ దాటుతూ వస్తారు. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత ఎక్కువ పడుతూ ఉండడం నెగిటివ్ గా నేను చాలా కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో చూస్తున్నాను. ఈవెన్ దానికి మన వాళ్ళు రిప్లైగా మార్కెట్ అంటే వోలటాలిటీ ఉంటుంది, ఇది కరెక్షన్ కాదు, ఇంకా కరెక్షన్స్ ఉంటాయని ఇలా కూడా రిప్లై ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ అవి కాదు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ 21,700 దగ్గరికి 21,700 దగ్గరికి వెళ్ళిందా, ఆ ఫేజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు 26,000 నుంచి 21,700 కి వెళ్తున్నప్పుడు, ఆ జోన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దీనికి మించిన కామెంట్స్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా టైమ్స్ నేను కామెంట్ సెక్షన్ లో చూశాను. మార్కెట్ పడినప్పుడు, పోర్ట్ఫోలియోలో లాస్ కనిపించినప్పుడు మనకొచ్చే అసహనం కానీ, కోపం కానీ, మార్కెట్ పైన మనకొచ్చే చిరాకు అండ్ లాంగ్ టర్మ్ లో మార్కెట్ పెరుగుతుంది. ఓవర్ ద పీరియడ్ ఈక్విటీ మార్కెట్స్ మంచిగానే లాభాలు ఇచ్చాయి, లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలగాలి, షార్ట్ టర్మ్ కాదు అన్నప్పుడు డెఫినెట్లీ మనకు కోపం రావడం సహజం. మీకు నచ్చిందే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను అర్థం చేసుకోగలను. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మార్కెట్ 21,700 దగ్గరికి వెళ్ళిందే, మళ్ళీ 26,300 దగ్గరకు కూడా వచ్చింది. ఎలా అయితే కిందకి వెళ్ళగలదో అలానే పైకి వస్తుంది, అలానే పైకి రాగలదో మళ్ళీ కిందకి వెళ్తుంది. సైకిల్స్ లో రిపీట్ అవుతుంది. నిన్నటి వీడియోలో కూడా నేను MTF గురించి, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఈ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రీసెంట్ టైమ్స్ లో ఉన్న వోలటాలిటీకి ప్రధానమైన కారణం. ఒక్కసారి ఇమేజ్ ని కూడా చూడండి. వేరే స్టాక్స్ లో ఎక్కువగా MTF లెవెల్లో, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ లెవెల్లో ఎక్కువ మంది పెట్టుబడి చేశారు. వీటిల్లో మీకు ఎక్కువ వోలటాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్టర్స్ అప్పు తెచ్చి మరి, బ్రోకర్ దగ్గర అప్పు తెచ్చి మరి పెట్టుబడి చేస్తుంటారు. అవి కొంత పడితే చాలు, వాళ్ళ పొజిషన్స్ ని తీసేసే ప్రయత్నంలో అవి ఇంకా పడతాయి. కాబట్టి ఏ స్టాక్స్ ఎక్కువ వోలటైల్ గా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. అది కాదు మొత్తం లిస్ట్ ఇవ్వండి అంటే మొత్తం లిస్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వేటి పరంగా ఎన్ని వందల వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులు MTF కారణంగా ఉంటున్నాయనేది కూడా ఇక్కడ ఈ డేటాలో మీకు రిప్రజెంట్ అవుతూ ఉంది. సింపుల్ గా ఒకటి మనం ఆలోచించాలి. 3,000 కోట్ల దగ్గరగా ఉన్న MTF ఇన్వెస్ట్మెంట్స్ 1,00,000 కోట్లకు వెళ్ళాయి. అది స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఇంకా ఎక్కువ వెళ్ళాయి. కాబట్టి ఈ డేటాను కూడా నేను మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాను. మీరు గమనిస్తే అక్టోబర్ 1 నుంచి 9th డిసెంబర్ వరకు వేటి మార్కెట్ క్యాపిటల్ అయితే 10,000 కోట్ల కంటే తక్కువ ఉన్నాయో అవి ఎక్కువగా పడ్డాయి. 10,000 నుంచి 40,000 కోట్లు ఉండేవి, దానికంటే ఇంకొంచెం తక్కువ పడ్డాయి. 40,000 నుంచి 1,00,000 కోట్లు ఉండేవి, దానికంటే కొంత తక్కువ పడ్డాయి. 1,00,000 కోట్ల పైబడి ఉండేవి సుమారుగా ఆ లోయెస్ట్ రేంజ్ కి దగ్గరగా పడ్డాయి. ఇది లాస్ట్ 2024 అక్టోబర్ నుంచి తీసుకున్న డేటా. అలా కాకుండా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లాస్ట్ 3 నెలల డేటాను చూసినా ఏ దానికైతే మార్కెట్ క్యాపిటల్ తక్కువ ఉందో వాటిల్లో ఎక్కువ కరెక్షన్ మనకు కనిపించింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటిలో మనకు ఎక్కువ కరెక్షన్ కనిపించింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో వాల్యుయేషన్ కారణంగానే కరెక్షన్ రావాలి, ఆర్ పెట్టుబడులు బయటకు వెళ్తుండడం కారణంగానే కరెక్షన్ రావాలి. పెట్టుబడులు బయటకు వెళ్లే ప్రయత్నం FIs దగ్గర నుంచి కంటే రీసెంట్ టైమ్స్ లో రీటైలర్స్ కొంత సెల్ చేస్తున్నారని డేటాను చూపించాను కదా లాస్ట్ 2 days బ్యాక్. దీంతో పాటు MTF బుక్ కూడా వాటిల్లో ట్రిగ్గర్ అవుతూ ఉండడం, కొంత పడేసరికి వాటిలో MTF పొజిషన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉండడం. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో మనకి అన్ప్రెసిడెంటెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేనంత ఫాల్ మనం రీసెంట్ టైమ్స్ లో కొన్ని స్టాక్స్ లో వరుసగా చూస్తూ ఉన్నాం. వాటిలో వోలటాలిటీకి ఇవి కారణాలు. మీరు ఏ స్టాక్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో ఒకసారి దాన్ని లాస్ట్ మాక్సిమం చార్ట్ కొట్టి చూడండి. ఏ లెవెల్స్ నుంచి ఏ లెవెల్ కి ఎంత ఫాస్ట్ గా పెరుగుంటుంది అండ్ ఆ లెవెల్ నుంచి మళ్ళీ కిందకి ఎంత ఫాస్ట్ వచ్చి ఉంటుంది, మళ్ళీ అలా పెరుగుంటుంది అనేది. అవి వోలటైల్ గా ఉంటాయి, వాటి నేచర్ అది. కాబట్టి ఇక్కడ
నుంచి చాలా నెలల క్రితం నుంచి కూడా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు ఇండెక్స్ ఫండ్లతో స్టార్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ తో ETF లతో ఉండండి, డైరెక్ట్ స్టాక్స్ వద్దు అంటున్నదే. ఆ వోలటాలిటీని చాలా తక్కువ మందే హ్యాండిల్ చేయగలరు. దాన్ని అవకాశంగా చూసేవాళ్ళు ఆ బిజినెస్ వాళ్ళకి అర్థం చేసుకొని ఇలా MTF పొజిషన్స్ కారణంగానే పడుతుంది, మంచి వాల్యుయేషన్ జోన్ లోకి వచ్చింది, ఎంత గ్రోత్ రేట్ ఉంది, సో దట్ ఇది మనకి జ్యూసీ లెవెల్సా కాదా, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ జస్ట్ PE కాదు PEG ని చూసి క్యాష్ ఫ్లోస్ ని బట్టి కమింగ్ టైమ్స్ లో ఎంత గ్రోత్ ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు ఈ MTF పొజిషన్స్ వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాయి. లేకపోతే ఎందుకు పడుతుంది స్టాక్ అంతా, ఆ లోయర్ లెవెల్స్ లో కొనుక్కునే అవకాశం కూడా ఇన్వెస్టర్ కి దొరకదు. కాబట్టి పెడుతున్నది మంచి కంపెనీ అనే నమ్మకం ఉందా, దెన్ వాళ్ళ రిజల్ట్స్ ని టైం టు టైం ట్రాక్ చేసుకుంటూ రావడం, బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ మీద కొంత వర్క్ చేయడం, ఇంతకు మించి యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనం చేయలేం. ఆల్సో ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మీ పోర్ట్ఫోలియోలో మీకు ఎక్కువ పెయిన్ క్రియేట్ చేస్తూ అసలు ఏంటి ఆ కంపెనీ, ఇంకేం జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీకు ఏదైనా బిగ్ క్వశ్చన్ మార్క్ ఆ స్టాక్ రిలేటెడ్ గా దేని గురించి అయినా ఉందనుకోండి, అది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని పేరు, మీకు ఎంత డ్రా డౌన్ ఉంది, దాంట్లో ఎంత మీకు పడింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కమింగ్ టైమ్స్ లో ఎటువంటి సందర్భం నాకు కనిపిస్తున్నా దాని గురించి డీటెయిల్డ్ గా కవర్ చేయడానికి మనం మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కవర్ చేసి దాని మీద ఒక ఓవర్ వ్యూ క్రియేట్ చేయడానికి, ఒక అండర్స్టాండింగ్ ప్రెసెంట్ జరుగుతున్న దాని స్ట్రక్చర్ రిలేటెడ్ గా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక మార్కెట్ విషయానికి వచ్చేసరికి నిఫ్టీ 26,040 or 30 లెవెల్స్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చిందా, మనకి 20-day మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చిందా, ప్రెసెంట్ మనకి 25,700 to 800 ఆ జోన్ దగ్గర ఇవాళ కూడా లో, నిన్న 25,728 అనుకుంటాను, ఇవాళ 25,730 దగ్గరగా ఉంది, మేబీ 734 అరౌండ్. సో నిన్న లో ఎంతో, ఇవాళ కూడా లో అక్కడే ఉంది. బట్ మళ్ళీ ఇంకొకసారి ఇదే జోన్ కు వస్తూ ఉండడం, ప్రాబబుల్లీ ఈ లెవెల్ ని ఏమైనా బ్రేక్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే వెళ్తాయి. ఇవాళ ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అవుట్కమ్ ఏ మాత్రం కొంత పాజిటివ్ గా మార్కెట్ ని ట్రిగ్గర్ చేస్తున్నా ఈ లెవెల్ ప్రొటెక్టెడ్ లోనే ఉంటుంది. బట్ ఏ మాత్రం నెగిటివ్ గా ఉన్నా రేపటి ఓపెనింగ్ ఆ లెవెల్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ సపోర్ట్, షార్ట్ టర్మ్ సపోర్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా బ్రేక్ అవుతున్నప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ జోన్ లోకి వెళ్లే ఆస్కారం ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా అది ఇంపార్టెంట్ సపోర్ట్. బట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అలా కాదు, 20-day మూవింగ్ యావరేజ్ కి దగ్గరగానే ఉంది, 59,200 దగ్గరగా ఉన్నట్టుంది 20-day మూవింగ్ యావరేజ్. ఇప్పుడు దాని బిలోనే క్లోజ్ అయింది, బట్ నిన్న క్లోజ్ అవడం కూడా దాని అబోనే ఉంది. సో కంపారిటివ్లీ ఓవరాల్ మార్కెట్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ రికవరీ రావడం మొదలైతే మాత్రం ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ పక్కే పెరుగుదల ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఎవరైనా పెట్టుబడి చేద్దామని ఎప్పటి నుంచైనా అనుకోని మీకు అవకాశం రాక లోయర్ లెవెల్స్ లో దొరకపోతుంటే ఫస్ట్ పెట్టగలిగే సెక్టర్ లో దాన్ని పెట్టుకొని ఉంచుకోవడం మంచిది. అండ్ ఇవాళ నైట్ వచ్చే ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా నేను దాన్ని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మార్నింగ్ మీకు ఏదైనా మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉన్నా కామెంట్ సెక్షన్ లో ఒకసారి వచ్చి చూసారంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న అంతా డేటాని కంబైన్ చేస్తూ మీ ముందుకి ఇలా వీడియో రూపంలో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే దాని వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. సిల్వర్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ ఉండడం, దాని రిలేటెడ్ గా బిజినెస్ చేసే హిందూ జింక్ కూడా ఇవాళ పెరిగింది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కూడా చెప్పాను, సిల్వర్ అనగానే మనకు గుర్తు రావాల్సిన స్టాక్, లిస్టెడ్ కంపెనీస్ లో ఉన్న స్టాక్ హిందూ జింక్. అండ్ ఆ హిందూ జింక్ లో వాటాని హోల్డ్ చేస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మెజారిటీ వాటాని హోల్డ్ చేస్తున్నది వేదాంత. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న కేన్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి, స్టాక్ బాగా పెరిగింది కూడా. బట్ దాని తర్వాత ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోర్ అగైన్ కొటాక్ వాళ్ళే ఎవరైతే ఫస్ట్ కేన్స్ టెక్నాలజీస్ కి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ ని స్టడీ చేసి రిపోర్ట్ ని రిలీజ్ చేసి స్టాక్ పడ్డానికి కారణమయ్యారు, వాళ్ళే ఇంకొక రిపోర్ట్ ని మళ్ళీ కొత్త రిపోర్ట్ ని రిలీజ్ చేశారు December 9th, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యాక. దీంట్లో వాళ్ళు చెప్తున్నది స్టాక్ ని రెడ్యూస్ చేసుకోమని, ఫెయిర్ వాల్యూ 4,150 రూపాయలని, సెక్టార్ వ్యూ కూడా కాషియస్ గా ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. వాళ్ళ రిలేటెడ్ గా ఏవైతే క్లారిఫికేషన్స్ వచ్చాయో మేనేజ్మెంట్ దగ్గర నుంచి అవి వీళ్ళకి 100% సంతృప్తిని ఇవ్వలేదని, వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ కానీ, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ పరంగా ఉంటున్న కన్సర్న్స్ కానీ ఇవి యాక్చువల్లీ కంపెనీ కూడా అక్నాలెడ్జ్ చేసింది, యాక్సెప్ట్ చేసింది. అండ్ పూర్ క్యాష్ ఫ్లో సైకిల్ పరంగా కూడా వాళ్ళ కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త రిపోర్ట్ ని ఇస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ ని చూసాం. నేనేమి ఇక్కడ కేన్స్ టెక్నాలజీని సపోర్ట్ చేయట్లేదు, కానీ సేమ్ కొటాక్ వాళ్ళే లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా కూడా కొంత టైం బ్యాక్ మల్టిపుల్ సెల్ రేటింగ్స్ ని ఇస్తూ లారస్ ల్యాబ్స్ ఇక గ్రోత్ కే వెళ్ళదనే లాంటి కన్సర్న్స్ ని వ్యక్తం చేశారు. బట్ అక్కడి నుంచి లారస్ ల్యాబ్స్ 2 times దగ్గరగా పెరిగింది. వీళ్ళు రిపోర్ట్ పోస్ట్ చేసిన ఐ థింక్ 12 to 15 months టైం పీరియడ్ లో ఇది కూడా అలానే అయిపోతుందని కాదు, రిపోర్ట్ కు ఉంటున్న శానిటీ ఒక లాజికల్ వాల్యూ అనేది విత్ టైం మారిపోతుంది. వీళ్ళు చెప్తున్న నెగటివ్స్ కి ఆల్రెడీ స్టాక్ ప్రైస్ రియాక్ట్ అయింది. మల్టిపుల్ బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్ని కూడా స్టాక్ రిలేటెడ్ గా నిన్న అన్ని పాజిటివ్ గానే మాట్లాడే, బట్ స్టిల్ ఇవాళ పడుతూ ఉండడం ప్రాబబుల్లీ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న MTF పొజిషన్స్ ఒక లిక్విడేషన్ అవ్వచ్చు. ఇందాక నేను మీకు చూపించిన MTF పొజిషన్స్ లో కూడా కేన్స్ వన్ ఆఫ్ ద టాప్ స్టాక్ MTF పరంగా ఫ్రెష్ బయింగ్ లేకపోతూ ఉండడం అండ్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ సెల్లింగ్ ప్రెషర్ కి కారణం కావచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలా కన్సర్న్స్ ఉన్నాయి కదా, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎందుకులే అని సెల్లింగ్ కూడా చేస్తూ ఉండడం స్టాక్
స్టాక్ పడుతూ ఉండొచ్చు. బట్ మేనేజ్మెంట్ క్లియర్ గా వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ని చెప్తూ స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతారనే ఒక ఆన్సర్స్ అయితే ఇన్వెస్టర్స్ కి ఇచ్చారు. అండ్ టైం డిసైడ్ చేస్తుంది. మేనేజ్మెంట్ చెప్తున్నది రియల్ గా వాళ్ళ నెంబర్స్ లో చూపించగలుగుతుంటే, ప్రామిస్ చేస్తున్నది డెలివర్ చేస్తుంటే మాత్రం ఈ లెవెల్స్ కేన్స్ టెక్నాలజీస్ మంచిగా ఉంటున్నట్టే. లేదు వాళ్ళు చెప్తున్నది అలా గాల్లో మాటల్లానే వదిలేసి కమింగ్ టైమ్స్ లో ఫర్దర్ ఇష్యూస్ అయినా కంపెనీ పరంగా రైజ్ అవుతుంటే మాత్రం అప్పుడు ఇన్వెస్టర్స్ దాన్ని థ్రెట్ లా చూడాలి. అండ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయిన ఐపీఓస్ ఒక లిస్టింగ్ గెయిన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మీషో లిస్టింగ్ పాయింట్ లో సుమారుగా 46% దగ్గరగా లాభాలతో ఇవాళ లిస్ట్ అయింది. వెరాజ్ ఇంకా మిగతా ఐపీఓస్ లైక్ ఏకస్ సుమారుగా 22% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఉంది. అండ్ విద్యా వైర్స్ 2% దగ్గరగా లాభాలతోనే ఇవాళ లిస్ట్ అయింది. సో స్ట్రాంగ్ గా మనకి మీషో లిస్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఈవెన్ ఐపీఓ టైంలో కూడా ఇలాంటి ఐపీఓస్ కి లైక్ ఈ కామర్స్ క్విక్ గా గ్రో అవుతుంది ఆ స్పేస్ అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాటికి ఆబ్వియస్లీ మంచి లిస్టింగ్స్ కనిపిస్తాయి. కానీ ఎవరైనా కొనాలనుకుంటుంటే వీళ్ళ లాక్ ఇన్ రిలీజ్ అవుతుందా? 1 month లాక్ ఇన్ అంటే ఇవాళ లిస్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 month లో లాక్ ఇన్ ఉంటుంది. అప్పుడైనా కొనుక్కోవచ్చు. ఆర్ వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు కదా, అప్పుడైనా నెంబర్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకొని నెంబర్స్ మార్కెట్ ని సాటిస్ఫై చేస్తే ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ జస్టిఫై అవుతుంది. ఎల్స్ మార్కెట్ లో కరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఉంటున్న యూఫోరియా కూల్ ఆఫ్ అయితే తర్వాత కావాలనుకున్న వాళ్ళు పెట్టుబడి చేయొచ్చు. రీసెంట్ టైమ్స్ వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ స్టార్టింగ్ లో కొంత బజ్ ని క్రియేట్ చేస్తున్నట్టే క్రియేట్ చేసి తర్వాత ఆ లెవెల్స్ నుంచి ఎక్కువగానే కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 month లాక్ ఇన్ కోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం మంచిది. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డ్ పొట్టంగి బాక్సైట్ మైన్స్ రిలేటెడ్ గా నాల్కో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి లభించింది. టోటల్ ఆర్డర్ ఒక వాల్యూ సుమారుగా 5,000 కోట్లు. బేస్ మైనింగ్ ఛార్జ్ పర్ టన్ కి 423 రూపీస్ ని ఛార్జ్ చేయడానికి దిలీప్ బిల్డ్కాన్ ఛార్జ్ చేయడానికి 25 years పాటు అనుమతిని కూడా నాల్కో వాళ్ళ బోర్డు అప్రూవ్ చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డీజీసీఏ వాళ్ళు ఇండిగో వాళ్ళని ఈ 6 areas లో కంప్లీట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా December 11th లోపు సబ్మిట్ చేయాల్సిందిగా నోటీస్ అయితే జారీ చేశారు. సీఈఓ తో పాటు సీనియర్ అఫీషియల్స్ కూడా హాజరు కావాలని, అసలు ఎక్కడ తప్పు జరిగిందో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డీజీసీఏ వాళ్ళు ఇండిగోని అడుగుతున్నారు. ఈవెన్ దీని రిలేటెడ్ గా కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా సీఈఓ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే స్టేట్మెంట్స్ చేశారు. నిజంగా అంత దూరం వస్తే మాత్రం సీఈఓ ను కూడా తీసేస్తూ వాళ్ళందరి మీద పెనాల్టీలు వేస్తారనేలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా మనకి కేంద్ర మంత్రి దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఎవరిది తప్పని తేలినా, సీఈఓ తప్పని తేలినా సరే కఠిన చర్యలు ఉంటాయనేలా ఆల్మోస్ట్ 2,200కు పైగా వాళ్ళు ఆపరేషన్స్ నడుపుతూ ఉంటారు. ఈ వింటర్ సీజన్ లో 10% దగ్గర ఆపరేషన్స్ తగ్గించుకోమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇండిగోని అడిగినట్లుగా కూడా డేటా కనిపిస్తూ ఉంది. అండ్ ఇవాళ స్టాక్ 3% దగ్గరగా పడింది. అండ్ ఇండిగో రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, అది సెన్సెక్స్ లో యాడ్ అవబోతుంది. అడ్జస్ట్మెంట్ 19th December జరుగుతుంది. దీని కారణంగా ఇన్ఫ్లోస్ అయితే ఇండిగోలోకి వస్తాయి. అండ్ దీని ప్లేస్ లో అంటే ఒకటి వస్తుందంటే ఒకటి వెళ్ళాలి కదా బయటికి. సెన్సెక్స్ లో 30 స్టాక్స్ కదా ఉంటాయి. దాని ప్లేస్ లో వెళ్ళబోతున్నది, బయటకు వెళ్ళబోతున్నది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఇండిగో యాడ్ అవుతుంది. అండ్ ఈ వీక్ లోనే ఇండిగోని మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా ఏషియా పసిఫిక్ ఇండెక్స్ లిస్ట్ లో కూడా యాడ్ చేశారు. ఓవరాల్ ఇండిగో రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో అన్సర్టనిటీ కనిపిస్తున్న ఏవియేషన్ థీమ్ ఇండియాలో స్ట్రాంగ్ గానే ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ ఎంటైర్ సినారియో ఎండ్ అయిన తర్వాత ప్రీవియస్ గ్రోత్ నే వాళ్ళు కనబరుస్తూ వెళ్లి అదే ఆపరేషనల్ మెయింటెనెన్స్ ని వీళ్ళు చేసుకోగలుగుతుంటే ఇండియన్ ఏవియేషన్ థీమ్ కి మాత్రం స్ట్రాంగ్ గా స్టోరీ అయితే ఉంది ఇండియా పరంగా. ఫ్రెండ్స్, అంకిత్ అనే వ్యక్తి 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ని స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెడితే తను ఓపెన్ చేస్తున్నాడు. చూడండి, లైవ్ గా రికార్డ్ చేసిన వీడియో. ఓపెన్ చేసి చూసేసరికి తనకి 5 గ్రాముల బంగారపు కాయిన్ ప్లేస్ లో ఇక్కడ మీరు గమనించవచ్చు అది కంప్లీట్ గా సీల్డ్ గా ఉంది. ఆ సీల్ కూడా ఓపెన్ చేసి లోపల చూస్తున్నప్పుడు గోల్డ్ కాయిన్ ఉండాల్సిన ప్లేస్ లో 1 రూపీ కాయిన్ ఉందనేలా తను ట్వీట్ అయితే చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు 5 grams ఉండాల్సిన దగ్గర గోల్డ్ కాయిన్ ఉండాల్సిన దగ్గర 1 రూపీ కాయిన్ ఉంది. సో ఎవరైనా ఇలాంటి విలువైనవి స్విగ్గీ మార్ట్ లో కానివ్వండి, ఇన్స్టా మార్ట్ లో కానివ్వండి, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో పెడుతున్నప్పుడు అక్కడ డెలివరీ బాయ్ ముందే దాన్ని ఒక వీడియో తీసుకొని అతని ముందే చెక్ చేసుకోవడం బెటర్. బట్ గోల్డ్ కాయిన్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో యూజువల్ గా ఆర్డర్ చేస్తుంటారు. బట్ మీరు ఒకవేళ గోల్డ్ కాయిన్స్ ఇలా కొనాలనుకుంటున్నప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారా, లేకపోతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ కానీ బ్లింకిట్ కానీ దీన్ని కూడా వాడుతున్నారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది వీలైతే చెప్పండి. పర్సనలీ నేనైతే ఎప్పుడు ఈ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎప్పుడు ఆర్డర్స్ పెట్టలేదు. పెట్టిందల్లా మింత్రా, అమెజాన్ రిలేటెడ్ గానే. మీరు ఎక్కడి నుంచి పెడుతుంటారు ఒకవేళ గోల్డ్ కాయిన్స్ ఆర్డర్ చేయాలనుకుంటే అన్నది చెప్పండి వీలైతే. ఈవెన్ అది మన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ టారిఫ్లు అంటే మీ మొబైల్ రీఛార్జ్లు 15% దగ్గరగా పెరగబోతున్నాయనేలా బ్రోకరేజెస్ అయితే చెప్తున్నారు. ఈ December 2025 నుంచి మోస్ట్ ఆఫ్ ద టెలికాం కంపెనీస్ అన్ని కూడా వాటి ధరల్ని 15% దగ్గరగా పెంచే ఆలోచనలో ఉన్నాయని రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఖచ్చితంగా వాళ్ళ మంత్లీ ప్లాన్స్ ని చేంజ్ చేస్తారు కమింగ్ డేస్ లోనేలా చెప్తున్నారు. సో ఎవరైనా రీఛార్జెస్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు పెద్ద మొత్తంలో ప్లాన్స్ ఉంటాయి కదా, సంవత్సరం రోజుల ప్లాన్ అలా చేసుకున్న ప్రెసెంట్ ఉంటున్న కాల పరిమితికి తర్వాత అది యాడ్ అవుతుంది
అవుతుందని ఆర్ దగ్గరగానే మీకు రీఛార్జ్ చేసే డే ఉంటుంటే మాత్రం బిఫోర్ టారిఫ్ హైక్ చేసుకోవడం మంచిది. అప్ టు 15% లేండి, ఫ్లాట్ గా 15% కాదు. ప్రాబబ్లీ కొన్ని ప్లాన్స్ మీద మారచ్చు, అన్ని ప్లాన్స్ మీద కూడా మారకపోవచ్చు, మనకి ఎగ్జాక్ట్ డేటా తెలీదు. బట్ టెలికాం కంపెనీస్ మాత్రం లాస్ట్ టారిఫ్ హైక్ చేసింది జూలై 2024 అని. ఈ డిసెంబర్ 2019 నుంచి 3 సార్లు దగ్గరగా ధరలు పెంచాయి. అదే ప్యాటర్న్ ఇప్పుడు ఫాలో అయితే ఇప్పుడు బ్రోకరేజెస్ చెప్తున్నది ఈ టెలికాం కంపెనీస్ అన్ని కూడా ఈ డిసెంబర్ 2025 తర్వాత నుంచి టారిఫ్ హైక్ చేసే ప్రాబబిలిటీ హెవీగా ఉంటుందని. సూర్య రోషని వాళ్ళకి 168 crore 71 lakhs విలువ చేసే ఆర్డర్ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డెడ్ ఎంఎస్ పైప్స్ రిలేటెడ్ గా లభించిందని. ఎవరి దగ్గర నుంచి లభించిందో నేమ్ డిస్క్లోజ్ చేయట్లేదు, కానీ మంచి ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఈ పర్టికులర్ బ్యాంక్ పరంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 49% నుంచి 74% కి పెంచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చారని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా స్టాక్ ఫ్రెష్ 52 వీక్ హై అయితే టచ్ చేసింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.